తిరుపతి జిల్లా నారాయణవరం మండలం పాలమంగళం విలేజ్లో ప్రకృతి వ్యవసాయం అంటే నేచురల్ ఫార్మింగ్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడము. ఇది వచ్చి ఏదైనా సరే ప్రధాన పంట కన్నా ముందు నవధాన్యాలని పెలటైజేషన్ చేసి, అంటే విత్తనాన్ని 5 అంతల్లో అయ్యేటట్టు పెలటైజేషన్ చేసి చల్లుతారు. అది ఏప్రిల్ 28వ తారీఖు చల్లారు. చూడండి ఎంత గ్రోత్ వచ్చిందో. దీన్ని కట్ చేసి ఆవులకి వేసేసి నెక్స్ట్ మళ్ళీ దీంట్లో వేరుశనగ వేస్తారు. వేరుశనగలో ఒక 5 రకాలు ప్రధాన పంటలు ఎంచుకుంటారు. దానికి కూడా బయోడైవర్సిటీకి సంబంధించిన సీడ్స్ కూడా వేస్తారు. అంటే పెస్ట్ అండ్ డిసీజ్కి, గ్రోత్కి, అన్నిటికి కూడా పంట దిగుబడి రావడానికి కూడా విత్తనాలు ఏం తీసుకోవాలని చెప్పి చేస్తాము. చూడండి ఈ సాయిలు ప్రకృతి వ్యవసాయంలో PMDS వేయడం వల్ల సాయిల్ ఏ విధంగా మాయిచ్చారు, వర్షాధారంతోనే మట్టి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు కూడా చూడండి. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల సాయిల్ అనేది భూమిలో ఉండే సూక్ష్మజీవులు డెవలప్ అయ్యి సాయిల్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రధాన పంట మనకి బాగా దిగుబడి వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మనకి మెయిన్గా ఎల్నినో ప్రభావం వల్ల భూమిని మన వేడికి గురి కాకుండా, పర్యావరణంలో ఉష్ణోగ్రతలు పెంచకుండా మనం సాయిల్ని కాపాడుకొని, సాయిల్లో మాయిశ్చర్ని కాపాడితే పడిన వర్షం ద్వారా పంటలు పండించుకోవచ్చు అని చెప్పేసి చేస్తున్నాము. ఇది కాంపాక్ట్ బ్లాకు. మొత్తం ఇక్కడ 5 ఎకరాలు PMDS వేయడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో గ్రౌండ్ నెట్ వేస్తారు. మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని చెప్పి, అందరూ నేచురల్ ఫార్మింగ్లో పండించిన ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.